రామభక్తుడు పవనసుత హనుమాన్ పెద్ద జయంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోటెత్తారు. గ్రామాన వెలిచినటువంటి ఆంజనేయ స్వామి ఆలయాలు, సీతారామాంజనేయ స్వామి ఆలయాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ప్రస్తుతం అయితే కొంతమంది భక్తులు మనకు అందుబాటులో ఉన్నారు. హోమాలు, క్రతువులు, యజ్ఞాలు, దీనికి సంబంధించి అభిషేకాలు, అర్చనలు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఒక్కసారి ఆ భక్తుల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే జై శ్రీరామ్ అనేటువంటి నినాదం అనేక మార్పులకు నాందిగా మనం చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా చాలామంది 21 రోజులు 41 రోజులు ఆంజనేయ స్వామి మాలధారణ చేసి భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. మనం ప్రస్తుతం కొంతమంది ఆంజనేయ స్వామి మాలధారణ చేసినటువంటి స్వాములు ఉన్నారు. ఆ స్వామి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ఎప్పటి నుంచి వేసుకున్నారు మాల మీరు? ఎట్లా అనిపిస్తున్నది ఇవాళ పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మీరు ఏం చెప్తారు? మేము గత 45 సంవత్సరాల నుంచి హనుమాన్ దీక్ష మాలాధారణ వేసుకుంటున్నాము. భోగ శ్రీనివాస్ నా పేరు. హనుమాన్ సేవా సమితి జాతీయ శాఖ అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు నా పేరు భోగ శ్రీనివాసు. గత 45 సంవత్సరాల నుంచి హనుమాన్ దీక్ష ఆచరిస్తూ ఆ స్వామివారి కృపా కటాక్షం వలన బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మనోగత అజాడ్యం ఆక్వంచ హనుమస్మరణాత్ భవేత్. స్వామివారిని ఒక్కరిని, ఒక ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే. స్వామి బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, ఆరోగ్యం, ఆక్పడత్వము ఒక ఆంజనేయ స్వామి ద్వారానే లభిస్తున్నాయి. అది సాక్ష్యానికి, అది సాక్ష్యం కావాలంటే భోగ శ్రీనివాస్ అనే నేనే సాక్ష్యం. ఎందుకంటే 4.5 దశాబ్దాలుగా సంవత్సరానికి ఒక్కసారికి ఎవరికైనా జ్వరం వస్తుంది, కడుపు నొప్పి లేస్తుంది, ఇంకేదన్నా ఆరోగ్య రీత్యా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. కానీ నాకు ఇంతవరకు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఏర్పడాయి, ఏదైనా ఎండ కానీ వాన కానీ ఎక్కువ తిరిగినప్పుడు మాత్రమే కొద్దిగా సరిదైతే తప్ప 3 రోజులు నిద్ర లేకున్నా కూడా ఏ విధమైన ఆటంకం కలగకుండా స్వామివారు చూస్తాడు. ఏం చేస్తారు మీరు? నేను సింగరు, రైటరు, ప్రైవేట్ జాబ్ హోల్డర్. పాట పాడండి ఆంజనేయ స్వామికి సంబంధించి. అంజనేయ అంజనేయ ఆరోగ్యదాత అంజనేయ, అంజనేయ అంజనేయ ఆరోగ్యదాత అంజనేయ, ప్రసన్నాంజనేయ ప్రసన్నాంజనేయ భక్త మనోహర అంజనేయ, ప్రసన్నాంజనేయ ప్రసన్నాంజనేయ భక్త మనోహర అంజనేయ, అంజనేయ అంజనేయ బుద్ధి బల్లదాత అంజనేయ, అంజనేయ అంజనేయ బుద్ధి బల్లదాత అంజనేయ, ప్రసన్నాంజనేయ ప్రసన్నాంజనేయ భక్త మనోహర అంజనేయ, ప్రసన్నాంజనేయ ప్రసన్నాంజనేయ భక్త మనోహర అంజనేయ, అంజనేయ అంజనేయ బ్రహ్మావతార అంజనేయ, అంజనేయ అంజనేయ బ్రహ్మావతార అంజనేయ, అంజనేయ అంజనేయ రుద్రావతార అంజనేయ, అంజనేయ అంజనేయ రుద్రావతార అంజనేయ, ప్రసన్నాంజనేయ ప్రసన్నాంజనేయ భక్త మనోహర అంజనేయ, ప్రసన్నాంజనేయ ప్రసన్నాంజనేయ భక్త మనోహర అంజనేయ. జై బోలో కొండగట్టు దాస ఆంజనేయ స్వామి మహారాజుకి, మంకమ్మ తోట భక్త ఆంజనేయ స్వామి మహారాజుకి. చూశారు కదా, ఆంజనేయ స్వామిని కొలిస్తే సకల దేవతలను కొలిచినట్టుగా భావిస్తున్నారు. 45 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, 45 సంవత్సరాల నుంచి మాలధారణ చేస్తూ విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. వారి అనుభవాలను కూడా సైతం మనతో పంచుకున్నారు. మన సింగర్ ఉన్నారు, మీరు చెప్పండి ఒక పాట. కొండగట్టున స్వామి అంజనా నీకు కోటి కోటి దండాలు అంజనా, కొండగట్టున స్వామి అంజనా నీకు కోటి కోటి దండాలు అంజనా, పాటిగల్ల దేవుడావే అంజనా నీకు మేటి మేటి పూజలే అంజనా, పాటిగల్ల దేవుడావే అంజనా నీకు మేటి మేటి పూజలే అంజనా. నమాల స్వామి వాణి భయములు అబ్బువాని నియమాల వేసుకొని నియమాలు తప్పకుండా ఈ దండి భక్తులంతా దండోలు కదిలినారు. నిండైన మనసుతోటి నీ గుడికి చేరినారు. దండాలు పెట్టి నీకు దండిగా మొక్కినారు, దండాలు పెట్టి నీకు దండిగా మొక్కినారు. అండ నుండి ఆదుకోవా అంజనా మా
హారతులు అందుకోవా అంజనా అండ నుండి ఆదుకోవా అంజనా మా హారతులు అందుకోవా అంజనా కవిరాజ పోయి పోయి నీవేది కన్నాము కపటాలు లేకుండా నిన్నే ముక్కినాము చల్లాని మనసుతోటి దీవించే దేవుడాని జిల్లేడు పూల దండ నీ మెల్లో వేసినాము దండాలు పెట్టి నీకు దండిగా మొక్కినాము వజ్రాల మేడలోన అంజనా నీకు భజనలెన్నో చేసినామే అంజనా వజ్రాల మేడలోన అంజనా నీకు భజనలెన్నో చేసినామే అంజనా పల్లె పల్లెల్లోన పాడి పంటల్లోన చెట్టు చెమల్లోన గొడ్డు గోదల్లోన చిన్నారి పాపల్లోన శ్రీమల్లె పువ్వుల్లోన ఎందెందు చూసినా అందందు అంజన్నే పట్నాలు వేసి నీకు పట్నాలు వేసిన అండ నుండి ఆదుకోవా అంజనా మా హారతులు అందుకోవా అంజనా అండ నుండి ఆదుకోవా అంజనా మా హారతులు అందుకోవా అంజనా కొండగట్టున స్వామి అంజనా నీకు కోటి కోటి దండాలు అంజనా పాటిగల్ల దేవుడావే అంజనా నీకు మేటి మేటి పూజలే అంజనా జై ఎట్లా అనిపిస్తున్నది? మీరు ఎంతకాలం నుంచి మాలధారణ నేను చేస్తున్నారు? 35 సంవత్సరాలు హనుమాన్ దీక్ష మాలధార వేస్తున్నా ఆ స్వామివారి దివ్య ఆశలతోని ఈరోజు మా బ్రహ్మాండంగా హ్యాపీగా ఎన్ని కష్టాలు ఎన్ని ఎదురైనా తానే జీవితం నమ్ముకుంటూ ఆ స్వామి వారిని వేడుకుంటూ ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించి ఏం చేసినా స్వామి దయ వల్ల ఇప్పుడు మొత్తం హ్యాపీగా ఉన్నాం. అందుకే ఇప్పుడు కాదు నా జీవితం ఉన్నంత వరకు స్వామిని మొరవకుండా ప్రతి సంవత్సరం ఈ స్వామివారి మాల ధారణ వేసుకుంటూ ఆ స్వామిని నమ్ముకుంటూ ఇలా జీవిస్తానని అనుకుంటున్నాను. జై స్వామివారిని నమ్ముకుంటే సకల కష్టాలు నెరవేరుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు ఈ ఆంజనేయ మాల ద్వారా వేసిన స్వాములు. మరొక స్వామి ఉన్నారు, మీరు చెప్పండి స్వామి, ఎప్పటి నుంచి చేస్తున్నారు, మీకు ఎట్లా ఉంది? జై శ్రీరామ్. నేను గత 26 సంవత్సరాల నుంచి వెళ్ళి మాల వేస్తున్నాను కంటిన్యూస్. ఇప్పటివరకు ఎలాంటిది ఆటంకం లేకుండా జరిగింది. భగవంతుని నమ్ముకున్నా కాబట్టి చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను ఆంజనేయుడు అంటే నాకు బాగా ఇష్టము. చిన్నప్పటి నుంచి వెళ్ళి చేస్తున్నా కాబట్టి పూజలు చేసిన ఫలితమే నన్ను ఒక స్థాయికి తెచ్చింది. మా కొండగట్టు అంజననే భక్త ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే కన్ను మరుగనే. నేను చిన్నప్పుడు 7వ తరగతి నుంచి వెళ్ళి చదువుకున్నప్పుడు దంగరవాడి స్కూల్ నుంచి వెళ్ళి అప్పుడు మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తాము మన భక్త ఆంజనేయ స్వామి టెంపుల్. అప్పుడు ప్రహరీ గోడలు కూడా లేవు నేను చదువుకున్నప్పుడు. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు దేవస్థానానికి కంటిన్యూ ఇప్పటికి నేను 26వ సంవత్సరము మాల ధారణ చేయబట్టి చాలా సంతోషంగా ఉంది. జై హనుమాన్, జై శ్రీరామ్. మొత్తం మీద దాదాపు 26 సంవత్సరాల నుంచి మాలధారణ చేసి తన్మయత్వం పొందుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొత్తం మీద సో ఆంజనేయ స్వామిని కొలిస్తే సకల సౌకర్యాలు ఉంటాయి, సకల బుద్ధి, సకల ధైర్యం అన్నీ మనకి సమకూర్చేటువంటి దైవమే ఆంజనేయ స్వామి అని వారి యొక్క స్వీయ అనుభవాన్ని సైతం మనతో పంచుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి.